ఇప్పుడు వీళ్ళు బతుకమ్మ చీరలు అని చెప్పేసి ఇందిరమ్మ చీరలు అని పెట్టిండ్రు. ఇక రేపు బతుకమ్మని తీసేసి ఇందిరమ్మ ఆట ఆడమంటారేమో, బతుకమ్మ ఆడొద్దు ఇందిరమ్మ ఆట ఆడమని చెప్తారేమో. లేదా బతుకమ్మ అనే పేరు అది మన కేసీఆర్ సొంతమా? బతుకమ్మ అంటే అది తెలంగాణది కదా, అదే బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే బీజేపీ పార్టీకో సంబంధం లేదు కదా, పార్టీ ఏం కాదు కదా. కానీ బతుకమ్మ అని పేరు తీసేసి ఇందిరమ్మ చీరలు పెట్టున్నారు. అసలు వీళ్ళు ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా వాళ్ళ పిల్లల పేర్లు అన్ని మార్చుకొని అన్ని ఇందిరమ్మ 1, ఇందిరమ్మ 2, ఇందిరమ్మ 3 అని పెట్టుకుంటే ఇందిరయ్య 1, ఇందిరయ్య 2 అని పెట్టుకుంటే అయిపోతుంది. అది మీ ఇష్టం, మీ పేర్లు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దసరా పండుగకి ఇచ్చే బతుకమ్మ చీరల పేర్లు ఇందిరమ్మ చీరలను మార్చి అవి కూడా పండుగ అయిపోయినాక ఇస్తామంటున్నారు. అది కూడా వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు 25 లక్షల మందికో ఏమి ఇస్తారంట. మొత్తం 2 చీరలు అయితే 55 లక్షల చీరలు ఏమన్నారు, 25-30 లక్షల చీరలు పంచుతారంట. అది పండుగ అయిపోయినాక సంక్రాంతికి ఇస్తారంట. సంక్రాంతి కట్టుకోవాలంట. సంక్రాంతి మనకు కీడి పండుగ, మనం కొత్త బట్టలు కట్టుకోం. వీళ్ళకి తెలియదేమో. వీళ్ళు ఇంకా విజయవాడ, భీమవరం, అనకాపల్లి, తెనాలి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. మన తెలంగాణ గురించి ఆలోచిస్తలేరు. సంక్రాంతికి మనకేంది కీడు పండుగ, మనం కట్టుకోం కొత్త బట్టలు. అయితే గీత 2 రోజులు ముందన కడతాం, అయితే గీత అయిపోయినాక కడతాం. దసరా సంక్రాంతి నాటికి కొత్త బట్టలు కట్టుకునేది అనేది మన సాంప్రదాయం కాదు. ఎవరు కొంతమంది కట్టుకుంటారేమో కానీ ఆ రోజు కీడు పండుగనే అంటాం మనం. ముందు రోజు నుంచే జాగ్రత్త పడుతుంటాం. అప్పుడు ఇస్తారంట వీళ్ళు.